బీసీ కులగణన మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు అన్నారు. కులగణన జరిగినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వీహెచ్ తెలిపారు. అయితే బీసీ కులగణనకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా అన్ని కులాల కులగణన కోసం ఢిల్లీ వేదిక రూపొందుతుందని వీహెచ్ తో మా కరెస్పాండెంట్ విశాల్ ఫేస్ టు ఫేస్. కులగణనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 3 నెలల లోపల కులగణన చేసి నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ చీఫ్, అదేవిధంగా బీసీ కులాల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు, అదేవిధంగా ఉద్యమాల కోసం కృషి చేసిన వీహెచ్ హనుమంతరావు ఉన్నారు. వారిని అడిగి తీసుకుందాం. బీసీ కులగణనకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 3 నెలల లోపల నివేదిక కులగణన చేయాలని. అది సాధ్యమా? ముఖ్యంగా ఇవాళ కోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నా. ఎన్నో 78 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి. కులగణన ఎప్పుడో 1931లో కులగణన బ్రిటిష్ పీరియడ్లో అయింది. ఆ తర్వాత జరగలేదు. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ముఖ్యంగా అట్టడుగుండే ప్రజానీకం స్థితిగతులు ఎట్లుండాలంటే కులగణన జరగాలి. అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ. ఆయన మాట్లాడిన తర్వాత దేశం మొత్తంలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. అదే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నా ఎప్పుడు కులగణన గురించి ఆలోచన చేయలేదు. 2008లో ఒకసారి అన్నాడు. ఎవరు మన హోమ్ మినిస్టర్ ఉండే ఆయన, మన రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు. ఆ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. కానీ రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. దానివల్ల ఇవాళ ప్రజలందరూ కూడా మొన్న ఇండియా కూటమికి 240 సీట్లు రావడానికి కారణం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా కులగణన జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో మన భవిష్యత్తు బాగుంటుంది, మనకు ప్రమోషన్లు వస్తుంది, రాజకీయాలకు కూడా మేము రావడానికి అవకాశం ఉందని ఓట్లేశారు. ఏదైనా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. 150 కోట్లు రిలీజ్ అయినాయి. కానీ ఇంకా పని మొదలు కాలే. అదేవిధంగా నిన్న బీసీ కమిషన్ కూడా నిరంజన్ అపాయింట్ చేశారు, 3 కమిటీ. కనుక అలాంటి సమయంలో కోర్టు తీర్పు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సకల జనుల సర్వే చేశారు గత ప్రభుత్వం బీఆర్ఎస్. కానీ ఇప్పటిదాకా దాని ఊసేలేదు. నేనేమంటున్నా, మీరు రిజర్వేషన్ కావాలంటారు. గతంలో చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఎక్కడ పోయింది? అది బయట పెట్టాలి. అది కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇమీడియట్గా ఆ కులగణన గతంలో చేసినట్టు కులగణన ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నది వాళ్ళ దగ్గర లెక్కున్నది. దాంతో పాత కులగణన ఇప్పుడు కొత్తగా సర్వే చేసే దానివల్ల అట్టడుగున్న ప్రజానికి కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీకి ఇవ్వమని కోరుతున్నా. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఎన్నడూ లేనిది ఇన్నేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఎప్పుడు కులగణన గురించి మాట్లాడలేదు. మంచిదే. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. కానీ మొట్టమొదలు ఏ రాష్ట్రాలలో అయితే మీ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలలో మొదలు ఇంప్లిమెంట్ చేస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దానికి అనుగుణంగా పనిచేస్తారని చెప్పారు. కాబట్టి అది హిమాచల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ. కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు కాబట్టి ఇమీడియట్గా కులగణన మొదలు పెడితే దాని తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు అవుతుంది, పాస్ అవుతుంది. దానివల్ల అట్టడుగుండే పేదవానికి కూడా లాభం జరుగుతుంది. సర్పంచులు అవుతారు, మండల అధ్యక్షులు అవుతారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. కాబట్టి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి తీసుకోవాలి. దాంతో కర్ణాటకలో కూడా కొంత జరిగింది, అది కూడా జరుగుతుంది. అదేవిధంగా హిమాచల్లో జరుగుతుంది. దానికి యావత్ భారతదేశంలో ఆయన ఓబీసీ ఏదైతే ప్రధానమంత్రిగా కాలేకపోయినా అపోజిషన్ లీడర్ అయింది కాబట్టి ఆయనకు పూర్తి సహకారం. గతంలో ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఆమె మన్మోహన్ సింగ్ చెప్పి, మ్యామ్, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. వీ కమ్ టు ది లోకల్ లెవెల్, లోకల్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, ఒరియా, బట్ వీ గాట్ ఆపర్చునిటీ అంటే ఆమె ఇచ్చింది, బిల్ పాస్ చేసింది. దానివల్ల ఇవాళ ఎంతో లక్షలాది మంది ఐఐటి ఇంజనీర్లు అవుతుండ్రు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డాక్టర్లు అవుతుండ్రు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఇంతకుముందు సోషల్ జస్టిస్
మీ పార్లమెంట్ కమిటీ ఉంటే దాన్ని కూడా సెపరేట్ చేశాడు. ఏది ఆయన బిల్లు పెడితే పాస్ చేయడానికి నా ప్రయత్నం చేస్తే అప్పుడే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలుగుతాడు. రైట్. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం తలుచుకుంటే 3 నెలలు కాదు 2 నెలల్లో కూడా కులగణన చేసే అవకాశం ఉందంటూ వి హనుమంతరావు అంటున్నారు. ప్రస్తుతం కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఉంది. ఆ మద్దతు ప్రకారమే ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టాము. ఆ బిల్లు పెట్టడంతో పాటు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ చైర్మన్ కూడా నియమించాము. అదేవిధంగా 150 కోట్లను కూడా బీసీ కమిషన్ కోసం కేటాయించామని మాజీ పీసీసీ చీఫ్ వి హనుమంతరావు అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.